టైమ్ టుడే న్యూస్ కి స్వాగతం. గుంటూరు స్థానిక పాత గుంటూరు పార్కు సెంటర్లో సిపిఐ 8వ డివిజన్ ఆధ్వర్యంలో పేదలకు ఇళ్ల స్థలాలు పట్టణ నగరంలో ఉన్న అర్హులైన పేదలకు 2 సెంట్ల ఇంటి స్థలం ఇచ్చి 5 లక్షల రూపాయల ఇంటి నిర్మాణానికి ఇవ్వాలని కోరుతూ అర్హులైన లబ్ధిదారులతో అర్జీలు పూర్తి చేయించి ర్యాలీగా వెళ్లి స్థానిక 13వ సచివాలయంలో అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరిగిందన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ లబ్ధిదారులను ఉద్దేశించి జంగాల మాట్లాడుతూ పేదలకు నగరంలో 2 సెంట్ల ఇళ్ల స్థలం సాధించుకునేందుకు సిపిఐ పార్టీ వారు రాసే అర్జీల కార్యక్రమంలో అర్హులైన పేద ప్రజలు తండోపతండాలుగా పాల్గొంటున్నారన్నారు. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇచ్చి ఇళ్లు లేని రాష్ట్రాన్ని నిర్మిస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని, జగన్మోహన్ రెడ్డి కేవలం పట్టణాల్లో సెంటు, గ్రామాల్లో సెంటున్నర ఇచ్చారని ఇది సరిపోదన్నారు. కాబట్టి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తామని, 4 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తామంటూ చంద్రబాబు చెప్పారని, పెరిగిన ధరల రీత్యా 5 లక్షల రూపాయల ఇంటి నిర్మాణానికి ఇవ్వాలని అంశంపై సిపిగా మేము రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను సమీకరించి పోరాటాలు నిర్వహించిన ఫలితంగా మొన్న జరిగిన కేబినెట్ లో చేసిన ఇళ్ల స్థలాల తీర్మానాన్ని వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సిపిఐ కార్యదర్శి కోట మల్యాద్రి మాట్లాడుతూ గుంటూరు నగరంలో ఇల్లు లేని నిరుపేదలందరూ ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్న వారందరికీ 5 లక్షల రూపాయల ఇంటి నిర్మాణానికి రిజిస్ట్రేషన్ చేసి పట్టాలు ఇవ్వాలని అన్నారు. సిపిఐ పార్టీగా మేము ఆయా డివిజన్లో రాస్తున్న అర్జీ కార్యక్రమంలో అర్హులైన పేదలందరూ పాల్గొని అర్జీలు రాయించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మేడా హనుమంతరావు, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు జంగాల చైతన్య, స్థానిక నాయకులు కాయల రామారావు పాల్గొన్నారు. 5 లక్షలు చేయమని సిపిఐగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కోరుతా ఉన్నాం. దాంట్లో భాగంగా ఈరోజు ఇచ్చిన అప్లికేషన్ అన్నీ కూడా మరి 5 లక్షలు నిర్మాణానికి 2 సెంట్ల స్థలంతో ఇవ్వాలని పేదలంతా కూడా ఇచ్చారు. వాళ్ళన్నీ కూడా ఎంక్వైరీ చేసి అర్హులైన వాళ్ళందరూ కూడా మరి నిర్మాణాన్ని త్వరితగతిన చేపట్టాలని కోరుతా ఉన్నాం. వాస్తవంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు 32 లక్షల మందికి సెంటు స్థలం ఇచ్చారని చెప్పాడు. కానీ కొన్ని నిర్మాణం అయిన మాట వాస్తవం. కానీ 30% నిర్మాణానికి నోచుకోలేని పరిస్థితుల్లో సిపిఐగా ఆ రోజే దీక్షలు నిర్వహించాం. మరి వివిధ రకాల ఆందోళనలు కూడా చేశాం. ఆ రోజున చెప్పిందే సిపిఐగా 2 సెంట్లు స్థలం ఇవ్వాలని, 5 లక్షల నిర్మాణానికి ఇవ్వాలని కోరాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 32 లక్షలకి 1,50,000 రూపాయలే నిర్మాణానికి ఇస్తామన్నారు. ఆ పేరుతో 1,50,000 ఇచ్చిన సెంటు స్థలంలో 1,50,000తో నిర్మాణం కాక పునాదులు కొన్ని అయిపోయినాయి. కొన్ని పూర్తిగా దాన్ని పట్టుకునే పరిస్థితి లేకుండా ప్రజలు ఇబ్బందులు పడి దాన్ని పట్టుకోవాలా. ఈ పరిస్థితుల్లో మరి నూతనంగా వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఎలక్షన్ ముందే హామీ ఇవ్వటం, దాంట్లో భాగంగా మరి హామీని నెరవేర్చుకునే కారణంగా పోయిన నెల 24 నుంచే సచివాలయాల్లో అప్లికేషన్ ఇచ్చే కార్యక్రమాన్ని సిపిఐగా చేపట్టాం. ఏదైనప్పటికీ నిన్న ప్రభుత్వంగా ప్రకటన చేశారు. దాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. వెంటనే అర్హులైనందరూ కూడా ఈ నగరంలో అందరూ కూడా అర్హులైన అందరికీ 2 సెంట్ల స్థలంలో మరి 5 లక్షలు డబ్బులతో నిర్మాణాన్ని త్వరితగతిన చేపట్టాలని సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గుంటూరులో భారత కమ్యూనిస్ట్ పార్టీ 8వ డివిజన్ శాఖ ఆధ్వర్యంలో పట్టణాల్లో 2 సెంట్లు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి 4 లక్షలు ఆర్థిక సహాయం చేస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు గారు చేసిన హామీని నెరవేర్చాలని, అందుట్లో 2 సెంట్లు భూమితో పాటు 4 లక్షలు కట్టుకోవడానికి సరిపోవు కాబట్టి 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ రోజున పాత గుంటూరు పార్కు సెంటర్లో ఉన్నటువంటి సచివాలయంలో స్థానిక ప్రజలు అర్జీలు దాఖలు చేసుకోవడం అనేది జరిగింది. ఈ ప్రభుత్వం రకరకాల పథకాలని ప్రకటించి వాటి అమలుకి పూనుకుంటామని పదే పదే చెప్తా ఉన్నారు. అన్నిటికంటే అతి ముఖ్యమైనది నిలువ నీడలేని సమస్య, తీవ్రమైన సమస్య. పట్టణాల్లో అద్దెలకు ఉండేటటువంటి కూలీ నాలీ చేసుకుని బతికేవాళ్ళు అద్దెలు చెల్లించలేక, కరెంటు ఛార్జీలు కట్టలేక నరక యాతన అనుభవిస్తూ ఉన్నారు. నిత్యావసర ధరల కంటే స్పీడ్గా ఇంటి అద్దె ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఈ దశలో ప్రభుత్వం తక్షణమే 2 సెంట్ల స్థలాన్ని పట్టణాల్లో, అది కూడా నివాస యోగ్యమైనటువంటి ప్రాంతాల్లో
ఇవ్వాలని సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగానే ఈ కార్యక్రమాన్ని సిపిఐ నిర్వహిస్తూ ఉంది. ఇది ఎన్నికల కోడ్ తర్వాత మరింత భారీ ఎత్తున ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఈ ప్రభుత్వంకి ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు చెప్పిన మాటనే అమలు జరపమని శాంతియుతంగా మేము ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. నెరవేర్చి ప్రజలకు మేలు చేయమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలా కాని ఎడల రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలకు కూడా పూనుకుంటామని హెచ్చరిస్తా ఉన్నాం. నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. 2 సెంట్లు స్థలాన్ని ఇవ్వాలి. ఎన్నికల హామీలో భాగంగా ప్రభుత్వం ఇస్తున్న 2 సెంట్లు స్థలాన్ని ఇవ్వాలి. 2 సెంట్లు స్థలాన్ని ఇవ్వాలి. పేద ప్రజలకు 2 సెంట్లు స్థలాన్ని ఇవ్వాలి. 2 సెంట్లు స్థలాన్ని ఇవ్వాలి. 2 సెంట్లు స్థలాన్ని ఇవ్వాలి. 2 సెంట్లు స్థలాన్ని ఇవ్వాలి. ఎన్నికల హామీలో భాగంగా 2 లక్షల స్థలాన్ని ఇవ్వాలి. పట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. పట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. 2 సెంట్లు స్థలం ఇచ్చి అలాగే 2 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు డబ్బులను ఇవ్వాలి. మెల్ల లైన్ నుంచమ్మా, లైన్ నుంచో. హై హై అధికారంలోకి రాకముందు తాను ఎన్నికల్లోకి వచ్చిన వెంటనే ఇల్లు లేని నిరుపేదలకి జగన్మోహన్ రెడ్డి సెంట్ ఇచ్చాడు. టౌన్లో నేను 2 సెంట్లు ఇస్తా అన్నాడు. జగన్మోహన్ రెడ్డి 1.5 లక్షలు ఇచ్చాడు. నేను 4 లక్షలు ఇస్తానన్నాడు. సరే, దాంతోపాటు మనం అడుగుతున్నామంటే నువ్వు చెప్పినట్టుగా 2 సెంట్లు స్థలం ఇవ్వు, అలాగే ఇల్లు కట్టుకోవడానికి 4 లక్షలు సరిపోవు, 7-8 లక్షల పైన అవుతాయి మామూలుగా కట్టుకున్నా. అందుకని 1 లక్ష పెంచు, కనీసం 5 లక్షలు ఇవ్వు అని కోరుతూ ఈ అప్లికేషన్లో పెట్టే కార్యక్రమం ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా జరుగుతూ ఉంది. గ్రామాల్లో అయితే 3 సెంట్లు ఇవ్వమని వాగ్దానం చేశాడు చంద్రబాబు. సరే, ఇస్తే మనందరికీ ఇంటి వానరుతోటి ఇబ్బందులు తప్పుతాయి. రెండోది, సొంత ఇంటి కల నెరవేరుతుంది. సొంత ఇంటి కల నెరవేరుతుంది కాబట్టి మనం ఈ నెల ప్రతిరోజు ఆదివారం